మనమైతే ప్రస్తుతం మంగళగిరిలోని రత్నాల చెరువులో ఉన్నాం. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు చేనేత వర్గాలకు ఏదైతే 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. ఇదే సందర్భంలో ఏడాదికి 25,000 రూపాయల సహాయం కూడా అందిస్తామని చెప్పారు. అయితే చంద్రబాబు ప్రకటన పట్ల చేనేత వర్గాల నుంచి ఎటువంటి స్పందన వ్యక్తమవుతుంది? 200 యూనిట్లతో వారికి లబ్ధి చేకూరుతుందా లేదా? ఇదే సందర్భంలో 25,000 ఆర్థిక సహాయం అందించడం వల్ల వారికి ఏమన్నా మేలు కలుగుతుందా లేదా? అలాగే వారు ఏం కోరుకుంటున్నారు అసలు ప్రభుత్వం నుంచి? ఈ యూనిట్లు ఉచిత విద్యుత్తే కోరుకుంటున్నారా, లేక ఇంకా మరేదైనా కోరుకుంటున్నారా? వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. చంద్రబాబు గారు మీకు 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. పవర్ లూమ్స్ కి అయితే 500 యూనిట్లు ఇస్తామని చెప్పారు. మీకు ఎలా పర్లేదా? దానివల్ల ఉపయోగం ఉంటుందా మీకు? 200 యూనిట్లు ఉపయోగమే. మరి ఇంతకుముందు లేదు ఎవరు? ఇంతకుముందు ఎప్పుడు లేదండి. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో లేదు. ఇదే ఫస్ట్ టైం. మరి ఇదే ఫస్ట్ టైం. దీనివల్ల ఉపయోగం ఉంటుందా మీకు? ఉపయోగం ఉంటుంది. మరి నెల వచ్చాక మరి 5-6 వందలు తగ్గుతుంది కదా, కొద్దిగా అదనంగా సహాయం లాగా ఉంటుంది. మీకు ఎంత కరెంట్ బిల్ వస్తుంది సుమారుకి మగ్గాల మీద కానీ వీటి మీద కానీ? మీకు వీటికి ఒక 600 వరకు వస్తుంది నెల వచ్చరికి. అది ఇప్పుడు మీకు 200 యూనిట్లు పెట్టడం వల్ల మరి డబ్బులుగా పెట్టుబడి ఏమి ఉండదు. ఇంతకుముందు నేతన్న నేస్తం ఇచ్చేవాళ్ళు కదా మీకు, అది ఇప్పుడు అది లేదు. ఏదో 25,000 ఇస్తామని చెప్పారు కదా, దానివల్ల మీకు పర్లేదా? అట్లాగైనా కొద్దిగా ఉపాధి కలిగించినట్టుగా పని తగ్గినా సేవ్ అవుతాం. మరి ఎలా ఉంటుంది మీ జీవన స్థితులు? ఎలా ఉంటాయి ఇక్కడ ఎలా ఉంటాయంటే మరి ఆర్థిక వారం కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, కుటుంబం కానీ ఎలా ఉంటుంది? వర్షాకాలం వస్తే కొద్ది కష్టాలే. ఎప్పుడు పని నడవదు. యాసవికాలం ఒక 5 నెలల నుంచి 6 నెలల వరకు అప్పుడు నడవదు. దగ్గర ఒక 6-7 నెలల వరకే సంవత్సరం మొత్తమే పని అవుద్ది. ఈ వర్షాకాలం 2-3 నెలలు పని అవ్వదు, ఎండాకాలం 2 నెలలు పని అవ్వదు. ఎప్పుడు పని గడవదు. అయితే మీరు గవర్నమెంట్ ఏమైనా కోరుకుంటారా? నాకు ఇది కావాలంటే మాకు ఇది చేయండి, మా చేనేతలకు ఇది చేయండి. కోరుకుంటాగానే అవి జరిగే పనులు కాదులండి, కొద్ది కష్టాలు ఎక్కువ. అయితే మగ్గంకి 200 యూనిట్లు అనే కరెంటు ప్రకటించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 600 రూపాయలు 700 రూపాయలు కరెంటు బిల్లు కట్టుకోవడం కంటే కొంచెం ఎంతో కొంత మనకి సేవ్ చేసినట్టే, అది బాగుంది. ఇంకోటి చేనేతలకి 25,000 రూపాయలు ఇస్తాను, అది కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. పోయిన సంవత్సరం కూడా ఇట్లా మగ్గాలు తడిసి పాడైపోతే పోయిన సంవత్సరం కూడా ఇచ్చారు. అప్పుడు లోకేష్ గారు వచ్చిన తర్వాత మాకు ఆ 25,000 అందినాయి. అది కూడా చాలా ఆనందంగా ఉంది మాకు. ఏదైతే మొత్తం అయితే మంచిగా అనిపిస్తుందండి. టీడీపీ ప్రభుత్వం నెంబర్ 1 అండి. మేము ఫస్ట్ నుంచి నాకు తెలిసిన కాడి నుంచి టీడీపీకి ఓటేసాం. టీడీపీ అంటే మాకు అసలు ఇంకో దానికి ఓటేయడం మాకు తెలియదు. గతంలో నేతన్న నేస్తం ఇచ్చేవాళ్ళు కదా, గతంలో రాలేదండి. గతంలో పెద్దగా మాకు నేతన్న తీసుకోలేదు. ఒక్క లోకేష్ గారు వచ్చిన తర్వాత 25,000 రూపాయలు అనేది లోకేష్ గారు వచ్చిన తర్వాత రావడం జరిగింది. పోయిన సంవత్సరం వచ్చింది, ఈ సంవత్సరం కూడా ఇస్తా అన్నారు. మాకు బట్టి చాలా ఆనందంగా ఉంది. ఎట్లా మీ జీవన పరిస్థితులు ఎలా ఉంటాయి? మాది అసలు ఆ జీవన పరిస్థితి అంటే దీనికి వచ్చి చాలా ఆర్థిక పరిస్థితి. నేసుకుంటే అవిద్ది, లేకపోతే లేదు. ఇవాళ వెళ్ళామంటే అసలు ఇప్పుడు వెళ్ళలేదు కదా మగ్గంలోకి, మేము సెలవే. ఇక నేసుకుంటే అయ్యిద్ది, లేకపోతే లేదు. దీన్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు గుర్తించి మాకు జీవనోపాధి అందిస్తామని చెప్తున్నారు. ప్రతి సంవత్సరం 25,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించారు. ఇప్పుడు అంటే గవర్నమెంట్ వచ్చి 1 year దాటిపోతుంది. ఎలా ఉంది పరిపాలన? బాగుందండి, సూపర్ ఉంది. లోకేష్ ఎమ్మెల్యేగా ఉన్నారు, మీకు ఏమైనా అందుబాటులో ఉన్నాడు? ఉన్నారండి, ఉన్నారు. చేనేతలు ఎక్కువ మంగళగిరిలో. మరి మీకు చేనేతలుగా ఏమైనా చేస్తున్నారా టీడీపీ? చేస్తున్నారండి. పోయినసారి వానలు వచ్చినప్పుడు ఆయనే మా దగ్గరికి వచ్చి మమ్మల్ని చూసి మమ్మల్ని ఆదుకున్నారు. బియ్యం ఇచ్చారు 50 కిలోలు, తర్వాత సరుకులు ఇచ్చారు, తర్వాత వచ్చి 25,000 రూపాయలు డబ్బులు ఇచ్చారు. అసలు రాగానే ఇచ్చారు. అప్పుడే ఆయన వచ్చారు. వచ్చిన వెంటనే వాన పడింది, వాన పడంగానే మమ్మల్ని స్పందించారు. ఏం కోరుకుంటారు మీ గవర్నమెంట్ నుంచి? ఇంకేమైనా కావాలని కోరుకుంటారా? మీ జీవన పరిస్థితులు మెరుగుపడటానికి మాకు ఇది చేస్తే బాగుంటుంది అని? మాకు సొంత ఇంటి కళ ఒకటి ఉందండి, అదొకటి నెరవేర్చాలి. తర్వాత వచ్చి రెంట్ హౌస్, అందులో ఇలా ఉండడానికి కూడా ఇరికిరిగ్గా ఉంది. అయితే లోకేష్ అన్న మాకు ఏమన్నా హెల్ప్ చేస్తే బాగుండిద్ది అనిపిస్తుంది. చంద్రబాబు గారు మీకు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు. అవునండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము బాగానే ఫీల్ అవుతున్నాం. బాగుంది, ఆయన వచ్చిన కాంచి బాగుంది. అన్నీ బాగానే ఉన్నాయి, బాగానే చూస్తున్నాడు. అన్నీ మరి మగ్గానికి 25,000 వేస్తున్నాడా, అన్నీ బాగానే చూస్తున్నాడు. 200 యూనిట్లు ఇవ్వడం వల్ల మీకు ఉపయోగకరంగా ఉంటుందమ్మా? పర్వాలేదు, బాగానే ఉంది. ఎట్లా ఉంది మీకు? ఇంత ముందు ఎలా ఉంది? ఇంత ముందు అయితే అసలు చెప్పలేమండి. ఇప్పుడు మటు బాగానే ఉంది. ఇంత ముందు ఇబ్బంది, బాగా ఇబ్బందిగా ఉండేది. ఇటు వెళ్ళాలన్నా భయంగా ఉండేది, ఇటు చెయ్యాలన్నా భయంగా ఉండేది. ఇప్పుడు ఆ భయం లేదు, ఇబ్బంది లేదు. లోకేష్ మీకు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు. అవును, ఎలా ఉంటుంది? బాగానే ఉంది. మగ్గాల మీద మీ జీవన పరిస్థితి ఎలా ఉంటుందమ్మా? పర్లేదా మీకు? కుటుంబం కానీ పర్వాలేదు, చేసుకుంటే చేసుకున్నంతే మగ్గాల మీద అంతే. వర్షాకాలం వస్తే మరి ఇబ్బందేనండి.
వర్షకాలం ఇబ్బంది, ఎండాకాలం ఇబ్బంది. ఎండాకాలం అయినా పోగులు ఆగవు, తెగిపోతాయి. అప్పుడు కూడా ఇబ్బందే, వర్షకాలం ఇబ్బందే. ఒక ఇలాంటి టైం అప్పుడే కొద్దిగా బాగుండుద్ది. ఇట్లా మరి మీకు ఆర్థికంగా ఎలా ఉంటుందమ్మా? మీకు ఏదైనా మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా సహకారం అందులో ఉంటుందా? ఏమవుతుంది మరి, అయ్యే వాళ్ళు ఇస్తున్నారు కదా, అయ్యే పింఛని మా ఆయనకు వచ్చింది. అంత మీ వారు ఏం చేస్తారు? మా వారు ఏం చేయలేదండి, ఆయనకి పచ్చవాత వచ్చింది. ఆయన పచ్చవాత వచ్చింది కానీ నేనే మగ్గం నేస్తున్నా. మరి మీరు ఇది లోకేష్ గారి దృష్టిలో పెట్టలేదా? మా ఆయన ఆరోగ్యం బాగుంటలేదు, మీరు ఏదైనా? నేను పెట్టలేదు, ఏమనుకుంటారో ఏమని మరి నేను పెట్టలేదు. నేను ఎక్కడికి వెళ్ళలేనండి, నాకు మోకాళ్ళ నొప్పులు కూడాను. అలాగా మగ్గంలో సావడం, ఇంట్లో వండుకోవడం అంతవరకే. కానీ నేను ఎవరితో చెప్పలేదు కూడా, ఇప్పుడు మీతో చెప్తాను. కానీ ఇప్పుడేం 3-4 సంవత్సరాలు బట్టి ఆయన మంచం మీద ఉంటాడు. ఎవరో మనుషులు వస్తే ఎత్తడము, 2 దొడ్లోకి పేసుకొస్తే తీసుకెళ్ళడం, 2 మనుషులు పట్టుకొని, లేకపోతే అలా కూర్చొని ఉండడమే అంతే, అంతవరకే. ఆ పింఛని డబ్బులేమో ఆయన మందులకి, గ్యాస్ అయిపోతే గ్యాస్ బండకి అయ్యి. గ్యాస్ బండ డబ్బులు కూడా పడలేదండి మాకు, 2 బండ్ల డబ్బులు పడలేదు. కానీ నేను ఒకసారి ఆయన్ని అడిగితే ఏమన్నాడు, పడతాయిలా అమ్మ నిదానంగా అనేసాడు. ప్రభుత్వం నుంచి కావాలంటే ఏం కోరుకుంటారు, ఏం చెప్తారు? ఏం చెప్తాము, మా పరిస్థితి ఎలా ఉంది బాబు, మాకు ఏదైనా కొద్ది ఆరకం పెట్టండి అని చెప్తాను, అంతే, ఇంకేం లేదు. 200 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇస్తామని చెప్తాను. ఎంతవరకు ఉపయోగం ఉంటుంది? ఎంతవరకు అనేది ఇది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాకుండా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో చేనేత కార్మికులకి ఉచితంగా 100 యూనిట్లు ఇస్తానని చెప్పాడు కానీ అది మాట నిలుపుకోలేదు, అమలు చేయలేదు. అయితే నిన్న అమలు చేశాననేది చెప్పడం జరిగింది. అది ఏది ఏమైనప్పటికి కానీ ఇప్పుడు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తాను అని ప్రకటించడం అనేది మంచి పరిణామమే. చేనేత కుటుంబాలకి ఈరోజు ట్రాన్స్కో వేసే విద్యుత్ భారాలు, పెను భారాలు అనేక తడిసి మోపిడి అవుతున్నాయి. బిల్లు వచ్చేదేమో 300-400, 50 యూనిట్లు 100 యూనిట్లు కాలితే దానికి రెట్టింపుగా బిల్లులు వస్తున్నాయి. ఈ బిల్లులన్నీ తట్టుకోవాలి అని అంటే ఒక్కొక్కళ్ళు 1500, 1300, 1200 మోటార్ నీళ్ళు వేసి పట్టుకోవాలంటే ఎక్కడ బిల్లు వచ్చిద్దో అని చెప్పేసి వేయకుండా కొంచెం వేసుకొని పట్టుకునే పరిస్థితి చేనేత కుటుంబాల్లో బిల్లులు కట్టలేని పరిస్థితి ఉంది. అంటే చేనేత కుటుంబాల్లో మొత్తం మీద నెలకు వచ్చేగలికే 8,000, 7,000 కంటే ఆదాయం రాదు. ఎందుకంటే ఉపవృత్తుల్లో పనిచేసే కండలు చుట్టే వాళ్ళకి కానీ, అచ్చులు అతికే వాళ్ళకి కానీ ఇవన్నీ పోతే నికరం ఆదాయం 7,000. ఈ 7,000లోనే వైద్యం చేయించుకోవాలి, చదివించుకోవాలి, అట్లనే కుటుంబాన్ని మెయింటైన్ చేయాలి. అలాంటప్పుడు ఏంటంటే ఈ 200 యూనిట్లు ఖచ్చితంగా చేనేత కుటుంబాలకి ఉపయోగపడిద్ది. అది మంచి ఆలోచనే. అయినప్పటికీ ఇప్పుడు షెడ్యూల్లో నేసే కార్మికులు ఇంట్లో మగ్గం ఉండదు. ఇంట్లో మగ్గం లేనప్పుడు ఏంటంటే ఇంట్లో నీకు మగ్గం లేదు కాబట్టి మేమేమో ఇంట్లో ఉంటేనే మగ్గం ఇస్తాము అనే వాదన తీసుకొచ్చారనుకోండి, కొంతమందికే న్యాయం జరిగింది, కొంతమందికి అన్యాయం జరిగింది. అన్యాయం జరగకుండా ఉండాలి అని అంటే షెడ్యూల్లో ఉండేవాళ్ళకి, హౌస్లో ఉండేవాళ్ళకి ఇవ్వాలి. అలా ఇవ్వాలనేది ప్రజాతంత్ర చేనేత కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే జిఎస్సి తీపించడానికి కేంద్ర గవర్నమెంటు ప్రతిపక్షంగా అని కాకుండా అధికార పక్షంతో కలిసి ఉన్నారు. ఎంపీలు 21 మంది ఎంపీలు ఉన్నప్పుడు ఈ జిఎస్సి చేనేత కార్మికులకి పెనుభారంగా మారుతుంది, మేము ఉపసంహరించకుండా దీన్ని తీసేయపోతే అని అంటే నిమిషాల మీద తీసేస్తాడు. కానీ ప్రభుత్వం అలా చేయదు. ఎందుకనంటే వాళ్ళకుండే సంబంధాలు, వాళ్ళకుండే ఆర్థిక లావాదేవీలు, మొహమాటాలు చెడకూడదని చెప్పి చేనేత పరిశ్రమని ఆ రోజు బ్రిటిషోడు అగ్గిపెట్టెలో తయారు చేసిన చీరని చూసి 6 గజాల చీరని అగ్గిపెట్టెలో పెడితే బొటన వేలు నరికారు చరిత్రలో. ఆ పరిశ్రమ ఆ రోజు బట్టలు కట్టుకుంటానికి, బట్టలు అమ్ముకుంటానికి వచ్చినోడు పరిశ్రమనే నాశనం చేశారు. అదే పరిస్థితి ఈరోజు కునారు వెళ్ళిపోతుంది. కునారు వెళ్ళిపోకుండా ఉండాలి అని అంటే పూర్తిగా జిఎస్సి తీసేయాలి. అట్లనే దీని మీద ప్రత్యేక మార్కెట్ శ్రద్ధ తీసుకోవాలి. ప్రత్యేక మార్కెట్ శ్రద్ధ అంటే ఈరోజు ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీస్కి సంవత్సరానికి 10,000 రూపాయలు మీరు చేనేత బట్ట కొనాలి. కలెక్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎంఆర్ఓ కానీ, హాస్పిటల్లో కూడా బెడ్షీట్ల మీద నేర్పించే డోర్ కట్టర్ల మీద అలాంటివి తయారు చేయడానికి చేనేత కార్మికులు ఎప్పుడూ ముందే ఉంటారు. కానీ వాళ్ళని ఉపయోగించుకోవట్లా, పవర్లను ఉపయోగించుకొని అలాంటి చేనేత కార్మికులకి పని లేకుండా చేస్తున్నారు. ఈ పని లేకుండా చెయ్యాలి
అనేది కాకుండా పని కల్పించాలి అని అనుకుంటే ఇది పెద్ద సమస్య కాదు. ఏ ప్రభుత్వం వచ్చినా, ఈ ప్రభుత్వం వచ్చినా వ్యవసాయం తర్వాత రెండోదని చెబుతున్నారే కానీ దాన్ని కాళ్ళు చేతులు నరికేసి కూర్చోబెడుతున్నారు. అలా కూర్చోబెట్టకుండా జీవంగా బతికించాలి అని అంటే ఇవన్నీ అమలు చేస్తే చేనేత పరిశ్రమ 360 రోజులు చేనేత కార్మికులకి పని ఉంటుంది. అర్ధాకలితో ఆకలితో చావకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. ఇంకా ఏదన్నా చేనేతలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏం చేస్తే బాగుంటుందని మీరు భావిస్తారు? ప్రతి చేనేత కార్మికుడు జీవనం కొనసాగించేందుకు ఒక ఎల్ఐసి పాలసీ లాగా తను రిటైర్ అయిపోతే గవర్నమెంట్ రిటైర్ అయిపోతే ప్రావిడెంట్ ఫండ్, గ్రాడ్యుయేట్, ఇవన్నీ పిఎఫ్ ఇవన్నీ ఇస్తుంది. వీళ్ళు ఏమీ లేదు, రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికులకి చనిపోయేటప్పుడు కానీ వాళ్ళ 60 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళ జీవన పరిస్థితి కొనసాగించుకోవడానికి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి కనీసం పెన్షన్ రూపంలో ప్రతి నెల ఒక 6,000 రూపాయలు, ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉంటే 6,000 రూపాయలు గవర్నమెంటు పెన్షన్ రూపంలో ఇస్తే ఆ వృద్ధులు చివరి నిమిషంలో వాళ్ళు జీవనం కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. 6,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వాలి, ఈ 4,000 ఇచ్చే పెన్షన్ కాకుండా. మేమైతే సంతోషిస్తున్నామండి. కాకపోతే ఏంటంటే కొన్ని షెడ్యూల్లో ఇల్లు ఉన్నాయి, తర్వాత అద్దెలకు ఉన్నారు, వాళ్ళకి వర్తిస్తుందా వర్తించదా అదొక సమస్య అయింది. సొంత ఇల్లు అంటే ఇల్లున్నోడికి పెట్టుకుంటాడు, ఇంట్లో మామూలుగా షెడ్యూల్లో వేసేవాళ్ళు ఉంటారు, తర్వాత అద్దెకి ఇల్లు తీసుకొని అట్టా పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి వర్తిస్తుందా లేదనేది ఇక వాళ్ళు తేల్చుకోవాలి, అది గవర్నమెంట్ చూడాలి, అది ఆ ఆఫర్ అనేది. కాకపోతే 200 యూనిట్లు అనేది మాకు కొంత ఆశగా ఉంది. ఏది ఆ 200 1000 1200 వస్తుందంటే ఆ 1200 మిగిలినట్టే కదండి మాకు. అలాగని మేము ఆశిస్తున్నాం. దానికి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకే పథకాలు వచ్చినా చేనేత కార్మికులకి ఇదేంటిది పింఛని రూపాన్ని అయితే వస్తున్నాయి, కానీ చచ్చిపోయేటప్పుడు ఏదైనా కర్మదాలకు ఏదో పోయినా చేసినా అలాంటప్పుడు ఏమీ వాళ్ళకి ప్రయోజనాలు లేవు. ఏదైనా ఇన్సూరెన్స్ లాంటివి ఏదైనా గవర్నమెంట్ ద్వారా ఇస్తే మేము సంతోషిస్తామని మేము అనుకుంటున్నాం. ఎట్లా ఉంటాయి సార్ చేనేత జీవన స్థితిగతులు ఎలా ఉంటాయి? ఎలా ఉన్నాయంటే ఎంత చేసినా రోజుకి 600-700 గంట ఉండదు, ఇంటి అందరూ పని చేయవలసిందే. ఈ వేళకు కూడా ఇంకా పెరుగుదల అనేది రావట్లా. ఎన్ని గవర్నమెంట్లు వచ్చి అది చేస్తాను ఇది చేస్తాను అంటున్నారు, కానీ మరి ఏం చూడాలి ఈ గవర్నమెంట్ ఎంతవరకు చేస్తుందని. చేనేతలకు మాత్రం ఒక రకంగా ప్రకటించారు, మరి అది ఎంతవరకు చేస్తుంది అనేది, మనకి ఎంత అనుకూలిస్తుంది అనేది చూడాలి. చేనేత సమావేశం పరిస్థితి ఎలా ఉంది? మీ పరిస్థితి ఎలా ఉంది? ఆర్థిక స్థితిలో ఎలా ఉన్నాయి? చేనేత పరిస్థితి ఇప్పుడే కాదండి, ఎప్పుడు బాధలే మాయి. ఎందుకంటే కుటుంబం మొత్తం కష్టపడినా కూడా నెలకి 10,000. ఇప్పుడు ఈ రేట్లు బట్టి ఆ 10,000 సరిపోసారు. ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజే మాది జీవనోపాధి. ఆర్థికంగా మేము ఎప్పుడు వెనకబడే వర్గాలమే. మా పరిస్థితి అలాంటిది. ఏదో కొంత మా పిల్లల్ని గోల్డ్ వర్క్లో పెట్టామంటే అది కూడా అమాంతం గోల్డ్ రేటు పెరిగిపోయి వాళ్ళకు కూడా పనులు లేని పరిస్థితి. కొంతమంది మా తోటి సోదరుల కుమారులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఖర్చులకు అలవాటు పడిపోయి ఇట్లా పనులు లేక చాలా ఇక్కడ మంగళగిరిలో వచ్చేసరికి చేనేత తర్వాత గోల్డ్ వర్క్ కూడా ఉంది, వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకని చెప్పి గోల్డ్ కార్పొరేషన్ ఏదో పెట్టారు సార్, అది అక్కడ హబ్బు తయారు చేస్తామంటున్నారు. అది తొందరగా లోకేష్ గారు పూర్తి చేస్తే బాగుంటుంది అనేది మమ్మల్ని ఆదుకున్నట్టు అయ్యిద్ది. 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నామని చెప్పి కరెంట్ ఛార్జీలు బాగా పెరిగినాయి కదా, బాగా. అప్పుడు జగన్ ప్రభుత్వం బాధుడే బాధుడు అన్నారు. వాస్తవం చెప్పాలంటే ఈ ప్రభుత్వంలో కూడా ఆయన పేరు చెప్పి వీళ్ళు కూడా పెంచినట్టున్నారు. 21, 22, 23 అని ఇలా ఆ రేట్లు వేస్తున్నారు. ట్రూ ఆఫ్ అని ఏదో పవర్ ఆఫ్ అని ఏదో ఛార్జీలు. మనం కాల్చింది 160 రూపాయలు అయితే అదనంగా 260 రూపాయలు వేస్తున్నారు ఛార్జీలు. అది ఏ ప్రభుత్వం అయినా సరే హర్షించదగ్గ విషయం కాదు. ఎందుకంటే మా చేనేత కార్మికులు మగ్గాల మీద లైట్ ఉంటుంది, ఇంట్లో లైట్ ఉంటుంది, ఒక ఫ్యాన్ అన్నా తిరిగిద్ది. మాకు ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మోసం నేను చెప్పాలనుకున్నాను సార్. గతంలో 50 యూనిట్లకు ఒక స్లాబు, 100 యూనిట్లకు ఒక స్లాబు, 150 యూనిట్లకు ఉంది. కానీ జగన్ గారు వచ్చాక 30, 75, 100 అలా స్లాబ్లు పెంచారు. స్లాబ్ తగ్గించాడు. తగ్గించడం వల్ల ఏమైందంటే ఇదివరకు మేము 100 యూనిట్లు కాలిస్తే ఒక 200, 300 వచ్చేది. ఇప్పుడు అదే 100 యూనిట్లకి 500, 600 కూడా వస్తుంది బిల్లు. అలా మోసం చేస్తున్నారు అన్నమాట. ప్రజలకి ఇవన్నీ తెలియదు సార్. ఏదో కొద్దిగా గొప్ప చదువుకున్నాం కాబట్టి మేము గమనిస్తాం. ఇది చాలామంది ప్రజలకు తెలియదు. ఏదో ఉచిత పథకాలు ఇస్తున్నారు, ఆ రోజున శంకలు కొట్టుకుంటున్నాం, మళ్ళీ తర్వాత లైన్ చేస్తున్నారు సార్. మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. చేనేత కార్మికులుగా మేము మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు 200 యూనిట్లు ప్రకటించారు, అది మాకు చాలా సంతోషకరమైన విషయం. అమలు చేస్తే అది చేనేత కార్మికులు అందరికీ అమలు చేయాలి.
షెడ్లో వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చాలామంది ఇప్పటికే బాధపడుతున్నారు. మేము షెడ్లో వాళ్ళని వేసేవాళ్ళం కాదా, ఇళ్లలో వాళ్ళే రాసుకెళ్ళారు. ఎందుకంటే అది మాస్టర్ వేవర్స్ ఆ షెడ్డు. అక్కడ ఉచితం అయితే వీళ్ళు లబ్ధి పొందరు, కార్మికులు వీళ్ళు లబ్ధి పొందరు. అందుకని చెప్పి ఆ షెడ్డులో మొగ్గం వేసి ఆయన ఎవరైతే ఇల్లు ఉందో ఆ ఇంటికి కూడా ఈ కరెంటు బిల్లు వర్తింపజేసేటట్టు ఉంటే బాగుంటుందని నా ఆలోచన. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగానే ఉందండి. పోయినసారి వరదలకు కూడా గుంటల్లోకి నీళ్ళు వస్తే చంద్రబాబు నాయుడు గారు 50 కేజీలు బియ్యం ఇచ్చారు, 25,000 రూపాయలు ఇచ్చారు, భోజనాలు పెట్టారు, రత్నాల చెరువులో టిఫిన్ పొట్లాలు అందించారు. ఇంకా మీరు లోకేష్ మీకు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇక్కడ, చంద్రబాబు కొడుకు ఆయన. ఉమ్. మీకు ఇల్లు, సొంత ఇల్లు కానీ స్థలం కానీ ఇటువంటి ఉన్నాయి అనే దాని మీద ఇటువంటి ఏం కోరుకుంటారు మీరు? ఏం కోరుకుంటారంటే ఇప్పుడు పట్టాలు ఇచ్చారు కదా, ఇప్పుడు ఇల్లులు కట్టుకునే వాళ్ళకి కాస్త లోన్ ఇస్తే కాస్త ఇల్లులు కట్టుకుంటాం. 25,000 ఇస్తున్నారంటే మేము 10 రోజులు నీళ్ళు వస్తే ఆ ఖర్చులు పనికి వస్తాయి, వాటికి సరిపోతాయి, తింటాకి ఇబ్బంది లేదు. కరెంటు బిల్లు కూడా బిల్డింగ్ షెడ్యూల్లో నేస్తున్నాం కదా, సావుకారు పేరే రాపించుకున్నాం. మాకు కూడా వచ్చేటట్టు చూడాలి కరెంటు బిల్లు, అద్దెలుకున్న వాళ్ళకి కూడా. ఈ 200 యూనిట్లు ఇస్తాం అంటున్నారు కదా, ఉపయోగం ఉంటుంది అసలు మీకు? ఉపయోగం ఉంటుంది. ఎంత ఇప్పుడు 400 వచ్చింది అనుకోండి, 200 తగ్గినట్టేగా మనకి, దేనికో దానికి వస్తాయిగా. అది 25,000 కూడా గత ప్రభుత్వంలో ఇవ్వలేదు బిల్డింగ్ షెడ్యూల్లోకి. ఈసారి ఏంటంటే చంద్రబాబు లోకేష్ మాత్రంగా ఇచ్చాడు, షెడ్యూల్లో ఇచ్చాడు. ఇప్పుడు కూడా అలాగే అమలు చేశారు కాబట్టి ఇప్పుడు కూడా అలాగే ఇవ్వాలని కోరుకుంటున్నాం. మాకు ఇల్లు స్థలాలు లేవు, ఇల్లు లేదండి, సొంత ఇల్లు లేదు. 18 సంవత్సరాల కంటే అద్దుకుంటున్నాం. మాకు ఇల్లు స్థలం అయినా ఎక్కడ ఇల్లు అయినా కట్టించి సెంట్ అయినా చాలండి మాకు. అది ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా మాకు ఇల్లు రావట్లా. ఈ ప్రభుత్వం ఇదే మాట నేను చెప్తున్నా. ఈ ప్రభుత్వాలు ఇచ్చారనుకో మేము అదే కోరుకుంటున్నాం. పర్లేదు, బాగానే చేస్తాండ్రు లోకేష్ గారు. కాకపోతే ఇంతవరకు పట్టాలు వస్తాయని చెర్లు అసలు అనుకోలేదు. మా పట్టా వచ్చింది. అయితే ఇప్పుడు 25,000 ప్రకటించారు కదండి బిల్డింగ్లో. ఇంటికాడ మొగ్గాలకు కూడా ఇస్తే బాగున్నాం. మాకు ఇంటికాడ కరెంట్ బిల్లు అయితే వేయలేదండి, ఇక్కడే వేసారు, ఇక్కడే నేస్తాను. మరి మాకు కూడా ఇంటికాడ కరెంట్ బిల్లు వచ్చినట్టుగా ఉంటే బాగున్నాం. మరి అది వచ్చిద్దో రాదు, బిల్డింగ్లో అందే వేసారు కరెంట్ బిల్లు. ప్రభుత్వం నుంచి చేస్తే బాగుంటుంది మాకు అని చెప్పి ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి అంటే అదే నాకైతే హౌసింగ్ లోను ఇస్తే బాగుందని నేను ఇల్లు కట్టుకుంటున్నాను. అలాగే మా పనికి ఇంకా ఏదైనా కల్పిస్తే కొత్త రకాలైన ఏవైనా మాకు కొద్దిగా మజూర్లు పెరుగుతాయి కదండి, ఉపాధి పెరిగేలాగా. ఇప్పుడు బాగుంటే నెల మొత్తం నేస్తే 6,000 వచ్చిద్దండి, లేకపోతే 3,000. 2 పిల్లల్ని చదివించాలి, ఇదే మొగ్గ మీద. మా ఆయన అదే పని, నేను అదే పని. 2 పిల్లలు ప్రైవేట్ కాలేజీలోనే చదువుతాను. మరి తినడానికి, చదువుకోవడానికి బాధలు అన్నీ అందులోనే. ఆరోగ్యం, తలనొప్పి వచ్చిద్ది, కళ్ళు కనబడవు, అన్నీ ఉందండి ఈ పనికి. కళ్ళద్దాలు, ప్రతి ఒక్కరికి కళ్ళద్దాలు ఉంటాయి. అంతా మరి ఎలా కంటి చూపు సన్న పని కదండి. 200 యూనిట్లు ఉచితం అంటే అండి, ఇప్పుడు మగ్గాల షెడ్లో ఇళ్ళ కాడ వాళ్ళకి 200 యూనిట్లు అన్నారండి. అయితే మేము మగ్గాల షెడ్లో వేసుకుంటున్నాం, మా ఇళ్ళ కాడ మగ్గాలు లేవు, అద్దెకుంటున్నాం మేము. అద్దెకున్న వాళ్ళకి కూడా, షెడ్లో వేసుకునే వాళ్ళకి కూడా ఇళ్ళ కాడ మగ్గాల వాళ్ళకి ఇచ్చినట్టుగా మాకు కూడా అలాగా ఆ స్కీమ్ వర్తించితే బాగుంటుందండి. కరెంటు మీద 200 యూనిట్లు మాకు కూడా డబ్బులు లబ్ధి పొందేటట్టు మాకు కూడా చేయాలండి. మళ్ళీ మా జీవన స్థితిగతులు బాగుండాలంటే ఇంకా టెక్నాలజీ డిజైన్ రావాలండి, లేటెస్ట్గా వేరే వెరైటీలు మా చేత నేర్పి ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ అది చేయించి మా జీవన స్థితిగతులు పెరుగుతాయి ఆటోమేటిక్గా. అప్పుడు నైపుణ్యత పెరిగిద్ది. అదొకటి. మా కంటి చూపు చూసి మాకు కళ్ళు ఇది అవుతాయండి, కళ్ళజోళ్ళు కంపల్సరీగా మాకు అవసరం చేనేత కార్మికులకి. హెల్త్ కూడా పద్దాక నాళ్ళలో పోగులు అలా హెల్త్ ఆరోగ్యం, టీబీ అటాక్ అవి వస్తాయండి కంపల్సరీగా మాకు. ఆ హెల్త్ స్కీమ్ కూడా మాకు గత ప్రభుత్వంలో అదివరకండి తెలుగుదేశం ప్రభుత్వంలో హెల్త్ స్కీమ్ కూడా ఉందండి. దానివల్ల ఏంటంటే కొంతమంది అక్కడికి చూపించుకునే వాళ్ళు కళ్ళజోళ్ళకి వాటికి ఉపయోగపడుతుంది. అట్లాంటి స్కీమ్ ఏదన్నా పెట్టి మళ్ళీ పునరుద్ధరించితే చాలా మంచిదండి. చేనేత కార్మికులకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వడం అయితే ఆనందకరమని చేనేత కార్మికులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో తమ జీవన పరిస్థితులు మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చినాక తమకు ఇంటి పట్టాలు అయితే వచ్చాయని, ఇదే సందర్భంలో ఎక్కడైతే పట్టు వస్త్రాలు ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో పట్టు వస్త్రాలు తయారవుతున్నాయో అవే దేవాలయాలకు కావచ్చు, అధికారులకి కావచ్చు, కొనుగోలు చేసిన అమ్మకాలు జరిగిన ఆంధ్రప్రదేశ్ నుంచే జరపాలని, ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి వాడాల్సిన అవసరం ఏముందని అయితే వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మరింతగా చేనేత జీవన స్థితిగతులు మరింతగా మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని అయితే వారు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రేమాంతో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, మంగళగిరి, రత్నాల చెరువు నుంచి.